మాస్టర్‌తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఒకప్పటి దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఈ సెల్‌లో అది సెల్‌లో యూట్యూబ్ అని ఉంది సార్. అటువంటివేమైనా చూస్తుంటారా సార్ యూట్యూబ్ కార్యక్రమాలు ఏమన్నా? అప్పుడప్పుడు ఎక్కువ కాదు. హ్మ్. ఇప్పుడు ఏమైందంటే ఆ! యూట్యూబ్ పేరున అవును. ప్రతి వాళ్ళు అప్‌లోడ్ చేస్తున్నారు. అవునండి. ఎవరికి తోచింది వాళ్ళు. అవును. దీంట్లో నిజమెంత? హ్మ్. అబద్ధం ఎంత? అవునండి. చెయ్యదగింది ఉందా? హ్మ్. ఇది చేస్తే ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా? హ్మ్. అవేమీ లేదు చేసేటివి. అది. ఆ! ఒక ఆవిడున్నారండి అమ్మ మాటని, ఆవిడ అమ్మ మాటని, మామనిమి అని, పూల చొక్క నవీన్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈరోజు ఏం జరిగింది చెప్పేస్తుంటారండి. అది కూడా జనాలందరూ ఇంట్రెస్ట్‌గా చూస్తారండి. ఆహ్, బ్యాంకాక్ పాప అని ఒక అమ్మాయి ఉందండి. ఆ బ్యాంకాక్ విషయాలు చెప్తది. హర్ష సాయి అని ఒకడుంటాడండి. అతను ఒక 50,000 25,000 లేకపోతే రూ. 1,00,000 ఎవరికో ఇస్తాడు. అదొకటి చూపిస్తాడండి. అదోడు అప్‌లోడ్ చేస్తాడు. ఈ హ్మ్. ఇప్పుడు పాత రోజుల్లో ఇవి లేవు. అవును. కానీ దూరదర్శన్‌లో హ్మ్. ఇలా ఉపయోగకరమైనవి వచ్చినాయి. హ్మ్. ఎలా అంటే 'సాక్షి' అనే ప్రోగ్రామ్. ఆ! సాక్షి. హ్మ్. అలాగే మీరు చెప్పి చూడండి, నేను చేసి చూపిస్తాం. ఓకే. మీరు చెప్పండి మేము చేస్తాం. ఆ! హ్మ్. అలా అని ఉండేది. తర్వాత వీటన్నిటికీ పరాకాష్ట. హ్మ్. ప్రజలతో ముఖ్యమంత్రి అని. ఆ! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఓకే. ప్రతి సోమవారం నాడు స్టూడియోకొచ్చి కూర్చొని హ్మ్. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ చేశారు. హుహు. 6 ఏళ్ళు చేశారు. హుహు. నేనే సంధానకర్తగా ఉన్నాను. ఓకే అండి. ఆహా! ఫోన్‌లో అడగటం ఆ! ఏదో ఈ 'సాక్షి' అనే కార్యక్రమం ఏంటి? హ్మ్. వింతలు, విశేషాలు అన్నీ క్రోడీకరించి హ్మ్. వాటిని సంకలనం చేసి ప్రసారం చేయటం. ఓకే అండి. అలాగే మీరు చెప్పండి, మేము చేసి చూపిస్తాం. అవును. మీరు సమస్య చెప్పండి. దానికి సంబంధిత పరిష్కారం. పరిష్కారం మేము మినిస్టర్ గారినో, హ్మ్. కార్యదర్శినో పిలిచి మాట్లాడతాం. అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు మీరు. తీసుకెళ్తాం. అవునండి. ఇలా జరిగినాయి. హ్మ్. ఇప్పుడేంటంటే హ్మ్. వీటన్నిటికి ఒక వాణిజ్య దీన్ని తోడిచ్చారు. అదే కమర్షియల్ అండి. అవునండి. ఈ దీంట్లో ఈ చీర విలువ ఎంతో చెప్తే మీకు ప్రైజ్ ఇస్తాము. అవును. ఈ ప్రశ్నకి ఇంత ఇస్తాము. హ్మ్. ఆ ప్రశ్న అంటే ఏంటి? ప్రలోభ పెడుతున్నారు. అవునండి. ప్రోగ్రామ్ చూడమని. అవునండి. అవును. పట్టు చీర పట్టుకుంటే 10,000 అంటాడు. అవును. అది కొంటే 5,000కి కూడా పనికిరాదు. అవును. అవునండి. అట్లా అంటే అంటే నేను వాళ్ళ వ్యాపార అభివృద్ధికి చేసే ఇది కార్యక్రమం వాడుకున్నాను. ఇది. అది ఎంతగా వెళ్ళిందంటే హ్మ్. టెలివిజన్‌ని సినిమాలకి హ్మ్. వాడుకగా వాడుకుంటున్నారు. అవునండి. ఇప్పుడు ఒక సినిమా విడుదలవుతుంది హ్మ్. రేపు. ఇవాళ దానికి విడుదల ముందు రోజు వేడుకంటాడు. అవును. ఏముండదు. ఓ అవునండి. 10 మంది కలిసి డాన్స్ అని అటు ఇటు ఎగురుతారు. అవునండి. అందులో ఉన్న ఆర్టిస్టులు ముగ్గురో, నలుగురో వస్తారు. అవునండి. మీరు నన్ను పొగడండి. హ్మ్. నేను మిమ్మల్ని పొగుడుతా. హ్మ్. పరస్పర పురస్కారం. అవును. పరస్పర పురస్కారం. బావుందండి. ఆ! ఇగ అందరూ పొగుడుకున్న తర్వాత హ్మ్. చివరికి దండలేసుకొని వెళ్ళిపోతారు. అది. హ్మ్. ఇదంతా టీవీ న్యూస్ ఛానెల్‌లో ఇస్తాడు. హ్మ్. 2 గంటలు, 3 గంటలు. అంత అవసరమా? అవును. అది న్యూసా? అది. దీనికి వాళ్ళు టికెట్లు పెడతారు. హ్మ్. అది తోసుకుని ఈ అభిమానులందరూ కొట్టుకుంటారు. అవునండి. దాంట్లో ఒకళ్ళో ఇద్దరో పోతారు. అది. హ్మ్. ఇవన్నీ అవసరమా? అవునండి. కాదు గదా! అవును. అలా ఒక చాలా విలువైన మాధ్యమాన్ని అవునండి. దీనికి వాడేశారు. వాడేశారు. అవును. వాడుతున్నారు. అవును. అది బాధాకరం. అలాగే 4 నిమిషాల్లో 40 వార్తలు టక 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 ఫాస్ట్‌గా అనమాట అండి. అవును. ఆ! మీరు ప్రశాంతంగా ఎక్కడ శాంతి స్వరూప్ గారి న్యూసు, ఎక్కడ ఇది ప్రశాంతం లేకుండా ఉంటుందండి ఇక్కడ. అర్థం గాదు. కరెక్టే అండి. అది కూడా ఫాస్ట్‌గా నేను 2, 3 సార్లు నాకు అర్థం అవ్వలేదండి నాకు. ఒకసారి హ్మ్. నేనేదో ఫంక్షన్‌కి తీసుకెళ్లారు. హ్మ్. అక్కడ నేను కూర్చుంటే ఈ వేగంగా చదివే వాళ్ళొచ్చారు. వేగం చదువు వాళ్ళ పేరు నాకు తెలియలేదు. అవును. వాళ్ళొచ్చి నమస్కారం అండి అమ్మా హ్మ్. నమస్కారం. క్షమించండమ్మా మీ పేరు తెలియలేదు. హ్మ్. అంటే అదేంటి సార్ అంటే గుర్తుపట్టలేదు తల్లి హ్మ్. అని. అంటే మేము దీంట్లో పలానా ఛానెల్‌లో చేస్తామమ్మా. హ్మ్. మీరు చెప్తే గాని తెలియట్లేదు తల్లి. ఆ! ఎక్కడైనా అర్థమైతే గదా! అది. మీరు పరిగెడుతూనే ఉన్నారు. అవునండి. అంటే ఏం చేయాలి సార్? అర్థమైతే మళ్ళీ చూడరు గదా! ఓహ్! అర్థమైతే మళ్ళీ చూడరు. అందుకని అట్లా చెబుతారట. ఓహో! హ్మ్. అట్లా ఇంకా అవునండి. వీటన్నిటికి మించి క్రమశిక్షణ నేర్పాలి. అది క్రమశిక్షణ రావాలి చిన్నప్పటి నుంచి. అవునండి.
ఇప్పుడు పసివాడు రాగానే మనకి ముద్దొస్తాడు వాడు. అవును. వాడిని ఎత్తుకోగానే నెత్తినెక్కి కూర్చుంటా అంటే వాడి దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టి ఆ, వాడికి 2 సార్లు అలా చేస్తే మూడోసారి వాడి నెత్తి మీదకి ఎక్కడు, ఆ, ఒళ్ళోనే కూర్చుంటాడు. అది మనం చెప్పాలి వాళ్ళకి. అవునండి. అంటే క్రమశిక్షణ నేర్పిస్తే మనం ఎన్ని ఇచ్చినా కూడా సంతోషంగా ఉంటుంది. లేకపోతే మనమే చెడగొట్టినట్టు అవుతుంది. అవునండి. అది. అది ఇప్పుడు ఈ సెల్ ఫోను టెక్నాలజీ అన్ని ఐడియా ఉంది సార్ మీకు. మీరు ఉన్నప్పుడు ఏదో టైమింగ్స్ ఉండేవి దూరదర్శన్, అవును. ఏదో ఒక అరగంటో గంటో ఉండేది. ఇప్పుడు 24 అవర్స్ సార్ ఎంటర్టైన్మెంట్. మీరేం చూస్తుంటారా సార్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్? తక్కువ. ఆ, వాటిల్లో అంటే నాణ్యత పోయింది. అవును. ఏదో కాలం గడపాలి అన్న ఉద్దేశంతో ఒకటికి 10 వెయ్యటం. ఈ కథల ఎంపిక కూడా బాలేదు. ఎంతసేపు అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అంతే అండి. ప్రేమ. అది మన సమాజంలో లేక కాదు, అవునండి. జరక్క కాదు. అది టీవీలో చూపించిన కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది. అవునండి. ప్రతిదానికి ఏదో డబ్బున్నవాడు డబ్బు లేని అమ్మాయిని, అవును. లేదా డబ్బున్న అమ్మాయి డబ్బు లేని వాడిని. ఇది ఇంకా మీ శాంతి స్వరూపం మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది సార్? అంటే మార్నింగ్ లేవటం ఎలాగా? ఎన్ని మార్నింగ్ ఈవినింగ్? 4:30 5ంటికి లేస్తాను. ఓకే అండి. కాలు కుర్చీలు తెచ్చుకుంటారు. తీర్చుకుని సిద్ధపడి వచ్చి కూర్చుని పూజ చేసుకుంటాను. కాసేపు తోచినవన్నీ కాసేపు చదువు మననం చేసుకుని కూర్చుంటే మా వంటావిడ ఉంది, వేడి కాఫీ ఇస్తుంది. కాఫీ తాగి 2 బిస్కెట్ ముక్కలు తిని ఓకే పేపర్ చూస్తాను. పేపర్. ఓకే అండి. ఆ రోజు పేపర్ చూస్తే భయపడుతూనే చూస్తాను. ఎందుకంటే దాని నిండా ఉండేవి అబద్ధాలు, హత్యలు. అవును, సంచలనాలు. సరే అవి చూసి ఇదో యథార్థ వార్తలు ఏం జరిగింది చెప్పేవారు సార్. వీళ్ళు ఊహించి రాసేస్తారు. అసలు వార్తలు అంటేనే వాస్తవాలు. అవును. ఆ వాస్తవాల నుంచి ఇప్పుడు వ్యాఖ్యల్లోకి వెళ్ళిపోయింది. ఒక వార్త గురించి మీరేమన్నారు, వాళ్ళు ఏమన్నారు. అది సార్. అవును. ఇప్పుడు శాంతి స్వరూప్ గారు ఇలా అన్నారట, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దానివల్ల అసలు విషయం వదిలేస్తారు. అలా కాకుండా అందుకే రాగానే నేను వార్తలు పెట్టను టీవీలో. ఈ భక్తులు పాటలు పెట్టుకుని కాసేపు నేను స్థిమితపడ్డ తర్వాత ఓహో ఇప్పుడు వార్తలు చూడొచ్చు అనుకుంటే అప్పుడు పెడతాను. పెట్టంగానే తెలుస్తుంది వీడు హత్య చేశాడు, వాడు దొమ్మి చేశాడు, వీడు పార్టీ మారాడు. మధ్యాహ్నం భోజనం చేసి ఆ పేపర్ చదవలసిందంటే ఏదైనా పుస్తకాలు చదువుకొని అవి సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ రొటీన్. టీ కాఫీ అలవాటు ఉందా సార్ ఇప్పుడు? ఈవినింగ్ తక్కువ. నైట్ పడుకోవడం 9:30 10ంటికల్లా పడుకుంటాను. పడుకుని ఓకే అండి. అంటే నైట్ కూడా భోజనం చేస్తున్నారండి? మధ్యాహ్నం భోజనం తక్కువ ఏదో కొద్దిగా ఎనర్జీ. అంటే ఇప్పుడు నిజానికి అక్కర్లేదు. అయితే ఈ